వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఏపీ తెలంగాణను వరదలు ముంచెత్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంలో ఉధృతంగా కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద ఒక్కసారిగా విజయవాడను ముంచేసింది. దీనికి ప్రధాన కారణం బుడమేరు డ్రైన్ బఫర్ జోన్లో అన్ని అక్రమ కట్టడాలే కావడంతో పాటు బుడమేరు ఆధునీకరణ ప్రతిపాదనను గత ప్రభుత్వం పక్కన పడేసింది. చివరకు విజయవాడ నగరాన్ని ముంచేసింది. అలాగే ఖమ్మం నగరాన్ని మున్నేరు ముంచెత్తింది. నగరం మొత్తం నీట మునిగింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దగ్గరుండి సహాయక కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇటువంటి తరుణంలో ముందుగా సినీ పరిశ్రమ నుంచి జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున పంపించారు. దీనిపై వివిధ రంగాల్లోని ప్రముఖులంతా తారక్ పై ప్రశంసలు కురిపించారు. ఆపత్కాలం సంభవించిన సత్వరమే స్పందించిన ఎన్టీఆర్ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలిచారు. మిగతా హీరోలు కూడా వరుసగా రెండు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కు ఫోన్ చేసి విరాళం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తారక్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై కూడా అడిగి తెలుసుకున్నారు. షూటింగ్ లో ఎన్టీఆర్ చేతికి గాయమైన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జూనియర్ ఎన్టీఆర్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తారక్ తో పాటు విశ్వక్సేన్ కు కూడా రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే మిగతా అందరికీ అది స్ఫూర్తివంతంగా నిలుస్తుందని, అందరూ ఆ బాటలో నడుస్తారని, అటువంటి దాన్ని జూనియర్ ఎన్టీఆర్ సాధ్యం చేసి చూపించారు అని రేవంత్ కొనియాడారు. తారక్ తో పాటు చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, విశ్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ, అనన్య నాగల్ల, త్రివిక్రమ్ శ్రీనివాస్, సూర్యదేవర నాగవంశీ, చిన్నబాబు, వెంకీ అట్లూరి, సి అశ్విని దత్ తదితర ప్రముఖులంతా విరాళాలను ప్రకటించారు.